నందమూరి జానకిరామ్ ఆకస్మిక మృతితో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కొడుకు మరణంతో తండ్రి హరికృష్ణ కుప్పకూలిపోయారు. తల్లి పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. జానకిరామ్ భార్య దీపిక గుండెల విసేలా రోధిస్తోంది. జానకిరామ్ మరణ వార్త విన్న సినీ రాజకీయ ప్రముఖులు హరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జానకిరామ్ ఆకస్మిక మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్ హఠాన్ మరణంతో నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. మరణ వార్త తెలుసుకున్న నందమూరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాసప్ ట్యాంక్లోని హరికృష్ణ నివాసానికి వెళ్లారు. దుఃఖ సాగరంలో మునిగిపోయిన హరికృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. జానకిరామ్ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నందమూరి హరికృష్ణకు స్వయాన బావైన చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా హరికృష్ణ నివాసానికి వెళ్లి పరామర్శించారు. కొడుకు మృతితో కుప్పకూలిపోయిన హరికృష్ణను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పోస్టుమార్టం కోసం కోదాడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చిన జానకిరామ్ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు పలువురు ఉస్మానియాకు వెళ్లారు. నందమూరి కుటుంబ సభ్యులు, నారా లోకేష్, మంత్రులు దేవినేని, రావెలతో పాటు పలువురు ప్రముఖులు శవ పరీక్ష అయ్యేంత వరకు అక్కడే ఉండిపోయారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటం చాలా దురదృష్టకరం, బాధాకరం. వెంటనే అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. పోస్టుమార్టం అనంతరం జానకిరామ్ మృతదేహాన్ని మాసప్ ట్యాంకులోని హరికృష్ణ నివాసానికి తీసుకుపోవడంతో రోదనలు మిన్నంటాయి. కొడుకు పార్థివ దేహాన్ని చూసిన తండ్రి హరికృష్ణ బరువెక్కిన గుండెలతో విలపించాడు. జానకిరామ్ తల్లి కుప్పకూలిపోయింది. భార్య దీపికను ఓదార్చడం ఎవరితరం కాలేదు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు జానకిరామ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జానకిరామ్ యాక్సిడెంట్లో మరణించిన వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. అందరితో చాలా కలుపుగోలుగా ఉండడం, అదే మాదిరిగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది పట్ల అతను చాలా బాగా స్పందించడం, ఓసారి డెస్టినీ. ఈరోజు ఆయన ఇంట్లో కూడా చెప్పకుండా, తండ్రికి కూడా చెప్పకుండా ఆయన ఫ్యాక్టరీ పని మీద బయలుదేరి వెళ్ళడం, కోదాడ దగ్గర ఈ యాక్సిడెంట్ జరగడం చాలా బాధేస్తుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు పలువురు నేతలు జానకిరామ్ హఠాన్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.